గోవులకు రక్షించి గోవిందుడగుట. నిజానికి భగవంతుడు నిర్గుణుడు, ఆయనకి ఏమి గొడవలు ఉండవు. కానీ భగవంతుడికి అనేక నామములు ఉంటాయి. తెల్లవారిని లేస్తే సహస్రనామావళి చదువుతుంటాం, అష్టోత్తర శతనామావళి చదువుతుంటాం. అనేక నామములు ఉన్నప్పటికీ భగవంతుడికి ఉన్న నామములలో చాలా విశేషమైనటువంటి నామం గోవిందనామం. ఆయనకి గోవింద అన్న నామం మాత్రం అంత తేలికగా రాలేదు. నిజానికి భగవంతుడు 7 రాత్రులు 7 పగళ్ళు అంత కష్టపడి సంపాదించుకున్నటువంటి నామం గోవిందనామం. ఒకనాడు ఇంద్రుడు తనకి వర్షం కురిపించే అధికారాన్ని భగవంతుడిస్తే స్వతంత్రించి నేనే వర్షం కురిపిస్తున్నాను అన్న భావనతో అహంకరిస్తే ఆ అహంకారాన్ని తీసేయడానికి 7 సంవత్సరముల వయసు కలిగిన చిన్న పిల్లవాడి రూపంలో ఉన్న కృష్ణ పరమాత్మ బృందావనంలో నందాదులను పిలిచి మనకి ప్రత్యక్షంగా ఎదురుగుండా కనపడుతున్నది. గోవులు తినడానికి గడ్డి ఇస్తున్నది గోవర్ధనం. కాబట్టి గోవర్ధనానికి యజ్ఞం చేద్దాం, ఇంద్రుడికి అక్కర్లేదన్నాడు. గోవర్ధనానికి యజ్ఞం చేశారు. దేవేంద్రుడికి ఆగ్రహం కలిగింది. ఆగ్రహం కలిగి వీళ్ళకి నేను వేలపట్టున వర్షం కురిపించి వీళ్ళందరికీ పాలు, పెరుగు, వెన్న, నెయ్యి అన్ని లభించేటట్లు చేస్తే అవి తిని వీళ్ళు శరీరములు క్రొవ్వి అహంకారం పొంది ఆ అహంకారంతో వీళ్ళు ఇట్లా ప్రవర్తిస్తున్నారు. పెరుగుని నేతులు త్రాగి క్రొవ్వి భువి నాభీరులు గదాభీరులై గిరిసంఘాత కఠోర పత్రగణన క్రీడా సమారంభ దుర్భరగంభోగిధరు పురంధరులను పాటించి పూజింపక తిరిగి పూజలు చేసి పోయిరగిపో కృష్ణుడు ప్రేరేపదం ఉజ్జత్ సంపదనం వినందతమయోద్యోగంబులం వెగులి మధ్యాదంబు విసర్జనీయమని మత్యుల్ బడిన్నీరు మీ విద్యుద్వల్లులు తప్పి కారణములం వేధించి గోవుల్ జనుల్ సద్యో మృత్యు చందరాల్పురి శౌర్యం వార్యంబుదన్ అని పుష్కరావర్తన మేఘములని మహాప్రళయ కాలంలో కురుస్తాయి. అవి కానీ కురిశాయి అంటే ఇంకా భూమి ఉండదు, ఏ ప్రాణి ఉండదు, జలమయం అయిపోతుంది. ఇక సూర్యచంద్రులు కూడా ప్రకాశించరు. అటువంటి పుష్కరావర్తన మేఘములకు ఉండే ఇనప గొలుసులకు ఉన్న సంఖ్యలు తీసేసి తాళములు తీసి ఆ మేఘములను వచ్చి వర్షించి ఆ బృందావనంలో ఉన్నటువంటి గోపకులు, గోపకాంతలు, ఆవులు, దూడలు, ఎద్దులు అన్ని మరణించేటట్టుగా చేయమన్నాడు. ఒక్కసారి ఆ మేఘములన్నీ కలిసి వర్షించడం మొదలుపెట్టాయి. వర్షించినప్పుడు తట్టుకోలేక ఆ పిడుగులు, మెరుపులు, వాటి యొక్క మ్రోతలు, శబ్దం వినలేక అక్కడ ఉన్న వాళ్ళందరూ చిన్ని కృష్ణుడి దగ్గరికి వచ్చి ఈ విరుములు, ఈ మెరుపులు, ఈ యశముల ఘోషములను, ఈ జలధారలు నియాన మున్నిరుందము కుయాలింతగదయ్యగుణరత్న నిధి అని అడిగారు. కృష్ణ, ఇంత పూర్వం ఎప్పుడూ కూడా మేము ఇటువంటి ఉరుములు కానీ, మెరుపులు కానీ, పిడుగులు కానీ, ఇటువంటి వర్షధారలు కానీ చూడలేదు, వినలేదు. ఇంత భయంకరమైన వర్షం కృష్ణ, నువ్వే మమ్మల్ని అందరినీ కాపాడు అని అడిగారు. ఆయన మిమ్మల్ని రక్షించడానికి నేను ఎక్కడికో తీసుకుని వెళతానని లేదు. బాలుండాడుచునాథపత్రమని సంభావించి పూర్ణికింగీలంతో కృష్ణుడు దానం మహాశైలంబన్ బలకీల దాల్చి విపుల ఛత్రంబు కాబట్టి తద్భీలాభ్రచ్యుత దుశిలా చకిత గోపంతికి. ఒక పిల్లవాడు ఆడుకుంటూ ఆడుకుంటూ అలా విడుతూ ఒక పువ్వుల గుత్తి కోసి హేళగా ఎత్తి పట్టుకుని ఎలా పరిగెడతాడో అంత తేలికగా అక్కడే ఉన్నటువంటి గోవర్ధనాన్ని చిటికిన వేలు మీద ఎత్తి పట్టుకుని త్రిభంగ స్వరూపంగా ఒక కాలు మీద కాలు వేసుకుని నిలబడ్డాడు. హరిగోర్దండముగాను బుద్ధ శిఖరం బాలంబు ముక్తావళి వరదంజారుడు తోయ బిందువులు గోపాలంగనాపాంగహాసరుచయువర్త చేయంబుగాన విపుల ఛత్రంబుగాన. ఆయన ఇలా ఎత్తి పట్టుకుంటే ఆయన చెయ్యి కర్ర, ఆ పైన ఉన్నటువంటి గోవర్ధన పర్వతం గొడుగు, ఆ ఇంద్రుడు కురిపించినటువంటి వర్షధారలు అన్ని వైపుల నుంచి కారుతుంటే అవి ముత్యాల జాలు, లోపల ఉన్న గోప కాంతల యొక్క నవ్వులు రత్నాల నుంచి వచ్చిన కాంతులలాగా కొండ చుట్టూ కూడా ప్రసరిస్తున్నాయి.
ఇంతమందిని కూడా కేవలం తన చూపుల చేత పోషించాడు 7 రాత్రులు 7 పగళ్ళు.